నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఐఎమ్ భూమి కోసం నీళ్ల కోసం ఆధిపత్యం కోసం పోరాటాలు జరిగాయి. ల్యాండ్ వాటర్ కోసం అయితే ఏకంగా యుద్ధాలే జరిగాయి. కానీ ఇప్పుడు పీల్చే గాలి కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది. ఊపిరి కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితిని పాలకులు తీసుకొస్తున్నారు. అణు యుద్ధాలు, ఆర్థిక యుద్ధాలు ముగిసి స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు పోరాడుతున్నారు. అయితే ఇప్పటికే దేశ రాజధాని హస్తినలో జనం అల్లాడుతున్నట్టే తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయువు నిలుపుకునేందుకు ప్రాణవాయువు కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారు. అమలవుతున్న ఆర్థిక విధానాలు, ఫైనాన్షియల్ ఎకానమీ వ్యవస్థ ప్రజల ఆయువు తీస్తున్నాయి. సహజంగా లభించే నీరు, గాలి ఇప్పుడు వ్యాపార వస్తువైంది. ఇప్పటికే నీటి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించింది. తాజాగా గాలి వ్యాపారం ట్రెండ్ నడుస్తోంది. ప్రజలకు ఫ్రీగా, సులభంగా లభించాల్సిన పంచభూతాలు ఇప్పుడు ఆర్థిక మార్కెట్లో అంగడి సరుకుగా మారింది. నోటిలో జల కాలుష్యం, ముక్కులో వాయు కాలుష్యం, కంటిలో పొగ కాలుష్యం. ఇన్ని కాలుష్యాల మధ్య మనిషి ఆయువు నిలుపుకునేందుకు ఊపిరి కోసం పోరాటమా? ఇదిగో ఇటు చూడండి, ఇది మన దేశ రాజధానిలో దుస్థితి. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ. నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఎటు చూసినా ఊపిరి కోసమే ఆరాటం. ఎవరిని కదిలించినా బతుకు కోసం పోరాటం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు 2.0తో దేశం ఊపిరిపోతోంది. అభివృద్ధి ముసుగులో విచ్చలవిడిగా ప్రకృతిని విధ్వంసం చేస్తుంది. రాజకీయ గుత్తాధిపత్యం కోసం, ఆర్థిక గుత్తాధిపత్యం కోసం బడా వ్యాపారులు దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ప్రభుత్వం, బడా వ్యాపారులు పరస్పరం సహకరించుకుంటూ రైలు పట్టాల్లా ముందుకు సాగుతూ ప్రజల బతుకులను పట్టాల కింద నలిపేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక యుద్ధాలు తారాస్థాయికి చేరడంతో మోడీ ప్రభుత్వం 2.0 ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలు చేస్తోంది. వాటిని వ్యాపారులకు దోచిపెడుతోంది. మేమిద్దరం మాకిద్దరు అన్నట్లు అదానీ, అంబానీ, మోడీ, షాలు దేశాన్ని కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నారు. దోపిడీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడి వరకు ఎందుకు? మన హైదరాబాద్ కూడా మరో ఢిల్లీగా మారనుందా? గ్రేటర్ నగరంలో రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం ఎందుకు పెరుగుతోంది? గత ఏడాదితో పోలిస్తే 2025 ఏడాది అంతానికి 15 నుంచి 20 రెట్లు అధికంగా కాలుష్యం నమోదైందంటే అది ఎవరి తప్పిదం? గాలిలో ప్రమాదకర స్థాయిలో దుమ్ము, ధూళి కణాలతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తుందంటే అది ఎవరు కారణం? గాలిలో పెరిగిన నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ కారకాలు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంటే పాలకులు ఏం చేస్తున్నట్టు? ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమితో ఏర్పడిన ఈ శరీరానికి గాలి అత్యంత ముఖ్యమైనది. నీరు, ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలమేమో గాని గాలి లేకుండా ఒక్క నిమిషమైనా ఉండలేం. అందుకేనేమో కరోనా ఆ గాలినే అప్పట్లో అస్త్రంగా ఎంచుకుంది. అదే ఎంతో మంది ప్రాణాలను హరించింది. వాయు కాలుష్యం నిశ్శబ్దంగా ప్రాణాలు తీసేస్తుంటే పాలకులు సైలెంట్ గా ఉండడమే చెప్పుకోదగ్గ దుర్మార్గం. ప్రధాన నగరాల్లో ఉండాల్సిన దానికంటే అధిక శాతం వాయు కాలుష్యం హైదరాబాద్లో ఉందంటే మనం ఎంత ప్రమాదకర నగరంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే ప్రమాదకరమైన విషవాయువులు
ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వస్తువులు కాల్చడం ద్వారా వెలువడే పొగ కారణంగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. దీని కారణంగా ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మరణిస్తున్నారు. ఆ స్థాయిలో కాకుండా ఢిల్లీలో కూడా అదే పరిస్థితి ఉంది. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వస్తున్నాయి. అసలు ఇంతకీ ఢిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి ఎందుకిలా తయారైంది? ఇది ఒక్క ఢిల్లీకే పరిమితమైందా అంటే కాదనే చెప్పాలి. మన హైదరాబాద్ కూడా అందుకు తక్కువేమీ కాదు. మారుతోంది. నిత్యం పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీంతో నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నిర్ణీత పరిమాణాన్ని దాటిపోతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో పీల్చే గాలిలో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్లుగా తేలింది. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం పరిశ్రమలు విస్తరించిన కూకట్పల్లి, ముసాంపేట్, బాలానగర్తో పాటు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో గాలి కాలుష్య కారకాలు ప్రమాదకరంగా మారినట్లుగా తేలింది. ఢిల్లీకి సమానంగా గాలి కాలుష్యంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. అందుకు ఉదాహరణ నిన్నటిది చర్చించుకుంటున్నారు. అంతెందుకు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిగిన దాదాపు అన్ని ప్రాంతాల్లో సమానమైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 300 దాటింది. నగరంలో పరిస్థితి చేజారక ముందే నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టడం లేదు. కాలుష్య కారకాలను తగ్గించేలా చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా నగర వాతావరణంలో పెరుగుతున్న దుమ్ము, ధూళి, కణాల తీవ్రతను అధిగమించేలా పీసీబీ, బల్దియా చర్యలు తీసుకోవడం ఎప్పుడో మానేసింది. అధికార నగరవాసుల పాలిట శాపంగా మారుతోంది. చిన్నారులు, వయోవృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి హైదరాబాద్ వాతావరణం ప్రమాదకరంగా మారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. పెరుగుతున్న వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, కాలుష్య కారకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లో గాలి నాణ్యత పడిపోతోంది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేదు. 2 ఏళ్ల కాలంలోనే కలుషిత నగరాల జాబితాలో నిలిచింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో చేరింది హైదరాబాద్. మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే బెంగళూరు, చెన్నై నగరాలు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉన్నాయి. గాలిలో దుమ్ము, ధూళి కణాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచిక దారుణంగా పడిపోతోంది. గ్రేటర్ పరిధిలో కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనాల నుంచి వెలువడే వ్యర్థాలు, కాలుష్య కారకాల పరిమాణం 2 ఏళ్లలో భారీగా పెరిగింది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 పైనే ఉండగా గతంలో సాధారణ రోజుల్లో 150 మేర ఉండేది. కానీ ప్రభుత్వం నగరంలో కాలుష్య నియంత్రణ మార్పులపై దృష్టి పెట్టకపోవడంతోనే పరిస్థితి దారుణంగా మారింది. గతేడాది గాలిలో PM 2.5 స్థాయిలో పోల్చితే ఈసారి నగరంలోని పలు ప్రాంతాల్లో 3 పెరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడంతో ఢిల్లీ లాంటి పరిస్థితులు నగరంలోనూ కనిపిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యంతో హైదరాబాద్ మహానగరంలో మరణాల సంఖ్య పెరుగుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ అంత మెరుగైన పరిస్థితుల్లో లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. గాలి నాణ్యత పడిపోవడానికి వాహనాల కాలుష్యం, హైదరాబాద్ విస్తరణ, పరిశ్రమల నుంచి వెలువడే పొగే కారణం కాగా వాటిని అదుపు చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం మరో దారుణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వాయు నాణ్యత సూచి అంటే AQI 0 నుంచి 50 మధ్య ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్టు. 51 నుంచి 100 మధ్య AQI ఉంటే సంతృప్తికరం. ఇక 100 నుంచి 150 మధ్య ఉంటే పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. 151 నుంచి 200 మధ్య ఉంటే అందరికీ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అయితే 4 ఏళ్లలో డిసెంబర్ నెలలో వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తే గతేడాది రికార్డు స్థాయిలో గాలి నాణ్యత పడిపోయింది.
గతేడాది 337 రోజుల్లో 203 రోజుల్లో మాత్రమే గాలి నాణ్యత సాధారణ స్థాయిలో ఉంది. మరో 23 రోజులుగా 2024 నుంచి సూచి పరిశీలిస్తే ఈ ఏడాది వాయు నాణ్యత 185గా నమోదైంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో రికార్డు కాలేదు. డిసెంబర్ 3న హైదరాబాద్ ఫైనాన్షియల్ జిల్లాలో గాలి నాణ్యత 253గా నమోదైంది. అమీన్పూర్లో 201 రికార్డైంది. ఇక సోమాజిగూడ, బొల్లారం, పాసుమైలారం, బంజారాహిల్స్, సనత్ నగర్, రామచంద్రాపురంలో గాలి నాణ్యత 170 నుంచి 189 మధ్య రికార్డైంది. వాహనాల కాలుష్యం, భవనాల నిర్మాణాల ధూళి, పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యం, చెత్త కాల్చడం, కాలం చెల్లిన వాహనాలు వాడడం వంటి అంశాలు హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత తగ్గడానికి కారణాలు. ఎందుకంటే గత 10 ఏళ్లలో హైదరాబాద్ వేగంగా విస్తరిస్తుంది. దీంతో భవనాల నిర్మాణం పెరిగిపోతున్నాయి. ఇది కూడా గాలి నాణ్యత పడిపోవడానికి కారణం. భవన నిర్మాణ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం, భవనాలు కూల్చడం, సిమెంట్, ఇసుక తరలించడంతో ధూళి కణాలు గాలిలో కలుస్తున్నాయి. దీంతో పాటు రోడ్లపై ఎక్కడికక్కడే మట్టి పేరుకుపోయి ఉండటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. భారీ పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఉద్గారాలతో వాయు నాణ్యత పడిపోతుంది. మరోవైపు గత 10 ఏళ్ల కాలంలో వాహనాల సంఖ్య కూడా పెరిగింది. దీనికి తోడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అటవీ శాతం లేదా పచ్చదనం తగ్గిపోతోంది. గత ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన హరితహారం పథకాన్ని రేవంత్ సర్కార్ ఎప్పుడో అటకెక్కించింది. ప్రజల ఊపిరి తీసే విధానాలని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ప్రజల ఆయువును తీసే చట్టాలను తీసుకువస్తున్నాయి. ప్రాణవాయువు దొరక్క జనాలు గిలగిల కొట్టుకునే విధానాలు అమలు చేయడం దుర్మార్గం. కార్పొరేట్ల దోపిడీ నిరంతరంగా కొనసాగేందుకు అటవీ చట్టాలు, ఖనిజాల రక్షణ చట్టాలు, పీసా ప్రకృతి రక్షణ చట్టాలను వ్యూహాత్మకంగా రద్దు చేస్తూ ఊపిరి ఆపేస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల అమలు నేపథ్యంలో ప్రజలకు ప్రకృతికి రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేస్తున్నాయి. కేంద్రంలో మోడీ సర్కారు చేస్తున్నది ఇదే. ఇప్పటికే ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారింది. ప్రజలు ప్రాణవాయువుకు బదులు విషాన్ని పీలుస్తున్నారు. ఇండికాంట్ బ్రీత్ పరిస్థితులు హస్తినలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆరావళి పర్వతాల్లో మైనింగ్ అనుమతి ఇవ్వడమే కాదు, ప్రకృతి విధ్వంసానికి పర్వం ఎత్తును నిర్వచనం మార్చేసి దేశాన్ని విషవాయువుల్లో ప్రజలను బంధిస్తున్నారు. ఇది ఒక రకంగా హత్యల కంటే దారుణమైంది. అభివృద్ధి ముసుగులో కేంద్రం దేశాన్ని విషవాయువులతో నింపేస్తుంది. మైనింగ్లు, ప్రాజెక్టుల పేరుతో ప్రజలు విషాన్ని పీల్చుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఆరావళి నుంచి హైదరాబాద్ వరకు, బస్తర్ నుంచి బెంగాల్ వరకు, తూర్పు కనుమల నుంచి పశ్చిమ కనుమల వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు విధ్వంసకర విధానాలను అమలు చేస్తుంది. ప్రకృతిని విధ్వంసం చేస్తూ ప్రజలకు పాడెకడుతోంది. ఇప్పటికే మధ్య భారత్లో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న కార్పొరేట్ కంపెనీలకు ఇప్పుడు మరింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దండకారణ్యంలో అదానీ, అంబానీ, టాటా, బిర్లాలతో సహా మల్టీనేషనల్ కంపెనీలు విధ్వంసకాండను కొనసాగిస్తున్నాయి. వాళ్ళు దేశాన్ని బొందలగడ్డగా మారుస్తున్నారు. గాలి కాలుష్యాన్ని పెంచుతూ, నీటి కాలుష్యాన్ని పెంచుతూ భూగర్భ జలాలు విషతుల్యం చేస్తున్నారు. కేంద్రం విధానాలతో దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎండాకాలం ఎండలు, వానాకాలం వరదలు, చలికాలం గడ్డకట్టే ఉష్ణోగ్రతలతో పాటు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లలు, పెద్దలు, విద్యార్థులు మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుంది. జన్యులో వచ్చే మార్పిడిల కారణంగా కాలాలతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. వాతావరణ మార్పులతో క్షణికావేశాలు, ఇన్స్టెంట్ నిర్ణయాలు పెరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారింది. ఉన్న కాస్త లంగ్ స్పేసులను ఇప్పుడు అభివృద్ధి ముసుగులో విధ్వంసం చేసేందుకు కేంద్రం కార్పొరేటర్ల పంచన చేరింది. హిమాలయాలు కరిగిపోతున్నాయి. సముద్ర జలాలు పెరిగి తీర ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతోంది.
సముద్ర కాలుష్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది. కొండలను మింగేస్తున్నారు, జీవనదులు చనిపోతున్నాయి. అరావలే కాదు, హైదరాబాద్లో కూడా లంగ్ స్పేస్ తగ్గుతుంది. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో నగరానికి సహజ ఊపిరితిత్తులుగా ఉన్న వికారాబాద్ ఫారెస్ట్ ను విధ్వంసం చేసింది. మూసీ నదిని చంపేస్తున్నారు. హైదరాబాద్ వర్సిటీలో భూములు ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. బయోడైవర్సిటీని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. దీంతో ప్రజలు ప్రమాదం ముంగిట్లో ఉన్నారు. అతివృష్టి అనావృష్టితో దేశం ఇప్పుడు అల్లాడుతోంది. దేశ రాజధాని పేరు వినగానే ఒకప్పుడు ఎర్రకోట వంటివి చారిత్రక స్థలాలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు కాలుష్యం గుర్తుకొస్తోంది. దేశంలో కాదు, ప్రపంచంలోనే జాబితాలో చేరిపోయింది మన దేశ క్యాపిటల్. ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోకుంటే హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే తయారయ్యేలా ఉంది. నగరంలో రోజురోజుకి వాయు కాలుష్య తీవ్రత పెరిగిపోతోందని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. గతేడాది కాలంగా హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను పరిశీలిస్తే ఆందోళనకర విషయాలు బయటపడుతున్నాయి. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI 50 లోపు ఉంటే గాలి స్వచ్ఛంగా ఉన్నట్లు. కానీ ఢిల్లీలో AQI 400 ఉంటుంది. అంటే ఏ స్థాయిలో కాలుష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో కూడా ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు పడిపోతోంది. తాజాగా AQI 253గా నమోదైంది. ఇది నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోందనే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బాగా అభివృద్ధి చెందిన హైటెక్ సిటీ అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లోనే AQI దారుణ స్థితికి చేరుకుంది. ఇక పారిశ్రామిక ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గత వారం హైదరాబాద్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అత్యధిక వాయు కాలుష్యం ఉన్నట్లు తేలింది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యధికంగా 253గా నమోదైంది. పాషమైలారం, బొల్లారం, జీడిమెట్ల, పటాన్చేరు వంటి ఇండస్ట్రియల్ ఏరియాలో AQI 200 చేరువగా ఉంటుంది. సో ఇలా హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మనకు అర్థమయ్యేది ఒక్కటే, పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ చాలా అవసరం. పరిశ్రమల్లో వెలువడే విషపూరిత వాయువులను అలాగే గాల్లోకి వదిలేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇటు ప్రమాదకర వాయువులను శుద్ధి చేశాకే గాలిలోకి విడుదల చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వానికి దేని మీద శ్రద్ధ లేదు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.